హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. సేమ్యా గోధుమ నూక కలిపి ఉప్మా అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నూనె మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిరపకాయ, కరివేపాకు, శనగపప్పు అండి. బాగా వేగిన తర్వాత సేమియాని యాప్ అవసరం లేదండి, సేమియా అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు. బాగా కొంతసేపు సేమియా ఏగుతుంది, ఉల్లిపాయతో సహా కొంతసేపు ఏగుతుంది. ఏగిన తర్వాత తక్కువ నీళ్ళు వేయాలండి, సేమియా ఉడికినంత నీరే చాలు, కొంచెం నీరే వేయాలి. గ్లాస్ సేమియాకి గ్లాస్ నీరులాగే వేయాలి. నీరు వేసిన తర్వాత సాల్ట్ వేయాలండి, సాల్ట్ కొంచెం ఎక్కువ వేయాలి కొంచెం, ఎందుకంటే గోధుమ నూక కూడా కలుపుతాం కాబట్టి. ఇవ్వండి, గోధుమ నూక వేస్తూ కొంచెంసేపు ఆగుతూ ఉంటే కొంచెం గట్టి పడుతుంటుంది, మళ్ళీ అప్పుడు గోధుమ నూక జల్లుతూ ఉండాలి, అలా అయితే పొడి పొడిగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత సిమ్ చేసేసి కొంచెం నూనె వేసేసి మూత పెట్టి కొంచెంసేపు వేగితే ఉప్మా రెడీ అండి.